హాయ్ అండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కొంచెం సబ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీతో నేనైతే ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను మళ్ళీ బెంగళూరు వెళ్ళొచ్చేటప్పటికి ఈ ఇల్లు ఉంటుందో లేదో నాకైతే చెప్పలేను. అండ్ నేను కన్ఫామ్గా అయితే చెప్తున్నాను, అప్పటికైతే ఈ ఇల్లు ఉండదండి. మేబీ ఇది చాలా ఎమోషనల్ వీడియో అనుకుంటా. ఈ ఇల్లు చూస్తున్నారు కదా, ఇది ఎవరిది అనుకుంటున్నారా? ఇది అమ్మ వాళ్ళ ఇల్లు అండి. అంటే మా ఇల్లు, నేను మా తమ్ముడు పెరిగిన ఇల్లు అండ్ పుట్టినిల్లు అన్నీ షేర్ చేసుకున్న ఇల్లు. కష్టం, నష్టం, సుఖం, ఏడుపు అన్నీ దీంట్లోనే పంచుకున్నామండి మేము. ఇల్లు ఖాళీ చేసినప్పుడు చూపిస్తున్నాను. నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడూ హోమ్ టూర్ చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాను. మేబీ నాకు ఈ వీడియో చేస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని చాలా రోజుల నుంచి వెయిట్ చేసి ఇప్పుడు ఇస్తున్నానండి. ఎందుకో చెప్పలేను, నాకైతే చాలా ఏడుపు వచ్చింది కూడా. ఇల్లు పడగొట్టుకుంటున్నామంటే ఎంత బాధ ఉంటుందంటే అది ఎవరికి చెప్పలేము. ఎవరి లోపల వాళ్ళే కుమిలిపోయాం తప్ప ఒకరి బాధ ఒకరికి చెప్పలేదు. నాకు ఇదంతా చూస్తుంటే చాలా కళ్ళంట నీళ్ళు ఆగలేదు. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ చెప్తుంటే కొన్ని కారణాల వల్ల ఇల్లు అయితే పడగొట్టాల్సి వచ్చింది. అందుకే నేను మళ్ళీ వచ్చేటప్పటికి ఇల్లు ఉంటుందా లేదా అని చెప్పి నేను మొత్తం వీడియో తీసుకుని సేవ్ చేసి పెట్టుకున్నానండి. ఎంత పెద్ద ఇల్లు తెలుసా? కానీ ఎంత పెద్ద ఇల్లు అయితే ఏంటి, ఆ ఇంట్లో మనకి మనశ్శాంతి లేనప్పుడు, సుఖం లేనప్పుడు, ఎప్పుడూ బాధ తప్ప ఇంట్లో ఏ రోజు నవ్వు లేనప్పుడు ఏంటోనండి. ఇల్లు అంటే ఒక ప్రశాంతత కావాలి మనకి. ఎక్కడి నుంచైనా ఇంటికి వచ్చినప్పుడు అమ్మాయిసా అనిపించాలి. అలా కాదండి. ఈ ఇంట్లో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఎప్పుడూ ఈ ఇంట్లో మాకు చిన్న సంతోషం కానీ, ఆనందం కానీ, మా అమ్మ నాన్న బాగా ఉండడం కానీ మేము చూడలేదు. అందరిలాగా మా అమ్మ నాన్న కూడా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, మేము కూడా అందరిలాగా సుఖంగా ఉండాలి, కనీసం మనశ్శాంతిగా ఉండాలి అనుకుంటున్నామండి. ఎప్పుడు ఒకటి చెప్తాను, రెండు ఫ్యామిలీస్ ఒక ఇంట్లో ఉండకూడదు. అలా అన్నదమ్ముళ్ళు మాత్రం ఒక ఇంట్లో మాత్రం ఉండకూడదండి. ఒకరికి మంచి అయితే ఇంకొకరికి సెట్ అవుతుంది. అది ఏదైనా సరే, దేనివల్ల అయినా సరే, ఏదైనా ప్రాబ్లం ఉంటే దీనివల్ల ఏమో అనుకుంటాం. కానీ మేము ఒక పెద్ద లాస్ అయిన తర్వాత, ఒక మనిషిని పోగొట్టుకున్న తర్వాత కానీ తెలియలేదు మాకు ఆ బాధ ఎలా ఉంటుందా అనేసి. నాకైతే ఒకటే అనిపించింది, ఎప్పటికైనా ఇల్లు కట్టుకోవాలని మాకు ఒక కళ ఉండేదండి చిన్నప్పటి నుంచి. నా పెళ్ళి అయిపోయింది కదా, ఇంకా మా తమ్ముడు పెళ్ళి చేసుకునేటప్పటికి ఇల్లు కట్టేద్దాం అనుకున్నాం. కానీ ఏమోనండి, మేము ఇంత పెద్ద లాస్ అయినా కూడా ఇంకా ఇల్లును ఉంచాలని నాకు అనిపించలేదు. నేనే నా పంతం మీద, నా పట్టుదల మీద నేనైతే ఇల్లు తీసేస్తున్నానండి. నాకు అప్పుడే అనిపించింది, ఇల్లు ఎవరిల్లు వాళ్ళు కట్టుకుని ఎవరికాళ్ళు ప్రశాంతంగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇదంతా చూసారా, మా తమ్ముడు నేను ఇక్కడేనండి కొట్టుకునే వాళ్ళం, దెబ్బలాడుకునే వాళ్ళం. ఇక్కడే పొయ్యి చూసారా, మా అమ్మ పొయ్యి వెలిగిస్తే ఇద్దరం ఒకరికొకరు, నేను ఫస్ట్ చేస్తానంటే నేను చేస్తానని. ఈ సందు చూసారా, ఈ పక్కన ఖాళీ స్థలం ఉంది కదా, అక్కడ మా తమ్ముడు నేను ఎన్ని ఆటలు ఆడుంటాము. మంచాలు వేసుకుని సమ్మర్లో పడుకునే చోటు, బయట మేము కూర్చున్నది, నాకు అన్నీ చాలా మెమరీస్ ఉన్నాయండి ఇంట్లో. అందుకే ఒక చిన్న వీడియో నా ఫోన్లో సేవ్ చేసి పెట్టుకోవాలి అనుకున్నాం. ఇదంతా ఆ రింగ్ కూడా మా తమ్ముడు నేను అక్కడ నుంచుని ఆడుకున్నవే అవన్నీ. ఇదంతా తీసేయాలంటే ఒక్క మాటలో చెప్పలేను ఆ బాధ ఎలా ఉంటుంది అంటే. చాలా ఇష్టపడి కట్టుకున్నాడంట మా నాన్న ఇల్లు. కాకపోతే అంత ఇష్టపడి కట్టుకున్న ఇల్లు మాకే కలిసి రాలేదండి. అదే చెప్తున్నాను కదా, ఎంత విలువైందైనా సరే మనకి మనశ్శాంతి లేనప్పుడు, మనం సుఖం లేనప్పుడు ఎందుకని. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.